వెల్కమ్ టు మెగారన్ టీవీ బన్నీ టాపిక్. భారత్ ఇథియోపియాల మధ్య చారిత్రక బంధం వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరింది. ఇథియోపియా ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికం, ఆవిష్కరణలు, రక్షణ, సాంకేతికత, ఆరోగ్యం, సామర్థ్య నిర్మాణం, బహుపాక్షిక సహకార అంశాలపై చర్చించారు. మొత్తం 8 ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తొలిసారిగా ఇథియోపియా సందర్శనకు వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అపూర్వ గౌరవం లభించింది. ఇథియోపియా ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాతో సత్కరించింది. అదీస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇథియోపియా ప్రధానమంత్రి డాక్టర్ అబీ అహ్మద్ అలీ ఆయనను అవార్డుతో సత్కరించారు. జోర్డాన్ పర్యటన ముగించుకొని మోదీ ఇథియోపియా రాజధాని అదీస్ అబాబాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఇథియోపియా ప్రధానమంత్రి డాక్టర్ అబీ అహ్మద్ అలీ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం ప్రయోజనకరమైన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అంతకుముందు జోర్డాన్ రాజధాని అమ్మాన్లో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. వచ్చే 5 ఏళ్లలో భారత్ జోర్డాన్ ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువ రెట్టింపుపైన $500 కోట్ల స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక పురోగతిలో పాలు పంచుకొని లబ్ధి పొందాల్సిందిగా జోర్డాన్ వాణిజ్య సంస్థలకు ఆయన ఆహ్వానం పలికారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా టూతో కలిసి ద్వైపాక్షిక వాణిజ్య వేదికను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. యువరాజు హుస్సేన్తో పాటుగా జోర్డాన్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మోదీ పర్యటన సందర్భంగా సాంస్కృతిక, పునరుత్పాదక ఇంధనం, అదేవిధంగా జల నిర్వహణ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పెట్రా ఎల్లోరా సంస్థల మధ్య సహకారం వంటి అంశాలపైన భారత్, జోర్డాన్లు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. జోర్డాన్ పర్యటన తర్వాత ఇథియోపియాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అడిస్ అబాబా ఎయిర్పోర్ట్లో ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ స్వాగతం పలికారు. కాఫీ విందు, ఫ్రెండ్షిప్ పార్క్, ఫ్రెండ్షిప్ స్క్వేర్ సందర్శన తర్వాత హోటల్కు చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి ప్రవాస భారతీయులు ఆత్మీయ స్వాగతం పలికారు. అరబ్బు రాజ్యమైన జోర్డాన్లో మోదీకి ఆత్మీయ ఆతిథ్యాన్ని లభించింది. యువరాజు అల్ హుస్సేన్ బిల్ అబ్దుల్లా టూ స్వయంగా కారు నడుపుతూ మోదీని చారిత్రక జోర్డాన్ మ్యూజియానికి తీసుకువెళ్లారు. తమ దేశ చరిత్రను విశదీకరించారు. భారత్ జోర్డాన్ల గాఢమైన మైత్రికి ఇది తార్కాణంగా నిలిచింది. జోర్డాన్ యువరాజు మొహమ్మద్ ప్రవక్త 42వ తరం వారసుడు. వాస్తవానికి ఇది మోదీ టూర్ ప్లాన్లో లేకపోవడం గమనించదగ్గ విషయం. తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చినందుకు ఇథియోపియా ప్రధాని అలీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్లో ఇథియోపియన్ విద్యార్థుల స్కాలర్షిప్ను రెట్టింపు చేస్తామని ప్రకటించారు. 2 దేశాలు శాంతి, మానవాళి సంక్షేమానికి కట్టుబడిన ప్రజాస్వామ్యులని, గ్లోబల్ సౌత్ భాగస్వాములని మోదీ గుర్తు చేశారు. ఈ పర్యటనలో భాగంగా భారత్, ఇథియోపియాల మధ్య కస్టమ్స్, డేటా సెంటర్ ఏర్పాటు, యుఎస్ శాంతి పరిరక్షణలో సహకారం లాంటి అంశాలపై 3 అవగాహన ఒప్పందాలు సంతకాలు జరిగాయి. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు తీస్తుందని చెప్పుకొచ్చారు. త్వరలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో వ్యాపార అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 140 కోట్ల మందితో కూడిన వినియోగ మార్కెట్, బలమైన తయారీ కేంద్రాలు, స్థిరమైన పారదర్శక ప్రభుత్వ విధానాలు భారత సొంతమని వెల్లడించారు. ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్, జోర్డాన్ మధ్య చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఈ బంధం మరింత బలపడుతుందని ఉద్ఘాటించారు. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ 80% పైగానే వృద్ధి సాధిస్తుంది. ఉత్పత్తికి ప్రోత్సాహం ఇచ్చే పాలన, నవీన ఆవిష్కరణలకు ఊతమిచ్చే విధానాల వల్ల జీడీపీ అత్యధికంగా నమోదవుతుంది. జోర్డాన్కు 3వ అతిపెద్ద వ్యాపార భాగస్వామి భారత్. నేటి వ్యాపార ప్రపంచంలో అంకెలే కీలకం. కానీ
నేను అంకెలు వల్లవేయడానికి ఇక్కడికి రాలేదు. గణాంకాలకు అతీతంగా జోర్డాన్తో దీర్ఘకాలిక, విశ్వసనీయమైనటువంటి సంబంధాలు నిర్మించుకోవడానికి వచ్చానని పేర్కొన్నారు. ఇక ఇరు దేశాల నాగరికతల మధ్య చక్కని సంబంధాలున్నాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $5 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దాం. ఇండియాలో డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ఐటీ, ఫిన్టెక్, హెల్త్ టెక్, అగ్రిటెక్ రంగాలతో పాటుగా విభిన్న స్టార్టప్లలో పెట్టుబడులను ఎన్నో అవకాశాలున్నాయి. ఇక ఫార్మా, వైద్య పరికరాల తయారీ రంగాలు ఇండియాకు ప్రధాన బలమని చెప్పుకోవాలి. భౌగోళికంగా కీలక స్థానంలో జోర్డాన్కు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఫార్మా, వైద్య పరికరాల విషయంలో పశ్చిమ ఆసియా, ఆఫ్రికా దేశాలకు జోర్డాన్ ఒక హబ్గా మారింది. అలాగే వ్యవసాయం, కోల్డ్ చైన్, ఫుడ్ పార్కులు, ఎరువులు, మౌలిక సదుపాయాలు, ఆటోమొబైల్, హరిత రవాణా, సాంస్కృతిక పర్యాటకం వంటి రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలన్నారు. పునరుత్పాదక ఇంధన వనరులు, నీటి శుద్ధి, పునర్వినియోగం వంటి అంశాల్లో రెండు దేశాల్లో పారిశ్రామిక వర్గాలు భాగస్వామ్యం ఏర్పరచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా II మాట్లాడుతూ తమ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారత ఆర్థిక వృద్ధి ఒకటైతే ఇక తిరుగుండదని చెప్పుకొచ్చారు. దక్షిణాసియా, పశ్చిమాసియాల మధ్య ఎకనామిక్ కారిడార్ను సృష్టించాల్సినటువంటి అవసరం ఉందని తెలిపారు. ప్రధాని మోదీ జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్ జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాలపైన విస్తృతంగా చర్చించారు. పునరుత్పాదక ఇంధన వనరులు, నీటి నిర్వహణ, డిజిటల్ మార్పు, సాంస్కృతిక సంబంధాలు సహా కీలక రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపైన చర్చలు జరిపారు. రెండు దేశాల పౌరుల అభివృద్ధి, సౌభాగ్యానికి నూతన ద్వారాలు తెరుచుకుంటాయని మోదీ ఉద్ఘాటించారు. జోర్డాన్ పర్యటన ఫలవంతంగా సాగిందని పేర్కొన్నారు. జోర్డాన్ రాజుకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అబ్దుల్లా II, మోదీ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇరు దేశాల సంబంధాల్లో పురోగతి పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పట్ల జోర్డాన్ యువరాజు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా II ప్రత్యేకంగా గౌరవ అభిమానాలు ప్రదర్శించారు. మంగళవారం తానే స్వయంగా కారు నడుపుతూ మోదీని జోర్డాన్ మ్యూజియానికి తీసుకువెళ్లారు. భారత్ జోర్డాన్ మధ్యనున్న స్నేహ సంబంధాలను మరోసారి చాటి చెప్పారు. మహమ్మద్ ప్రవక్త వంశంలో 42వ తరానికి చెందిన వారసుడు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా II. అయితే మ్యూజియంలో జోర్డాన్ చరిత్ర, సంస్కృతిని తనకు కళ్లకు కట్టేలా వివరించినందుకు యువరాజుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అల్ హుస్సేన్తో ఎన్నో అంశాలపైన చర్చించానని, జోర్డాన్ ప్రగతి పట్ల ఆయన తపన ఎంతగానో ఆకట్టుకుందని వెల్లడించారు. జోర్డాన్ మ్యూజియాన్ని 2014లో నిర్మించారు. ఇందులో ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తువులు ఉన్నాయి. మరోవైపు ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం లభించడంపైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఇది ఇరు దేశాల సంబంధాల్లో ఒక మైలురాయి అని అన్నారు. ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణమని కొనియాడారు. ఇథియోపియా అత్యున్నత పురస్కారం గ్రేట్ హానర్ ఇషాన్ ఆఫ్ ఇథియోపియా అవార్డును అందుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఇది ప్రధాని మోదీకి దక్కిన 28వ విదేశీ ప్రశంస. అది ఆయన నాయకత్వంలో ప్రపంచ దౌత్యంలో భారత స్థాయిని పెంచుతోంది. ఈ గౌరవం భారత్, ఇథియోపియా మధ్య స్నేహంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అమిత్ షా ఎక్స్లో పోస్టు చేశారు. అంతకుముందు భారత్, ఇథియోపియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ముందుకు వెళ్తుందని ప్రధాని మోదీ అన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, రక్షణ, ఆరోగ్య, ఆవిష్కరణ, సామర్థ్య నిర్మాణంతో పాటు బహుపాక్షిక సహకారం మరింత వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇథియోపియా విద్యార్థుల కోసం భారత్లో స్కాలర్షిప్పులను రెట్టింపు చేయాలని నిర్ణయించడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. భారత్, ఇథియోపియాల మధ్య వేల సంవత్సరాలుగా పరిచయం, చర్చలు ఉన్నాయి. భాషలు, సాంప్రదాయాల్లో ఈ రెండు దేశాలు ఎంతో గొప్పవి. అంతేకాదు, ఇవి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశాలు. మన రెండు దేశాలు శాంతికి, మానవ సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రజాస్వామ్య దేశాలు. మేము గ్లోబల్ సౌత్లో భాగస్వాములుగా ఉన్నాం. అంతర్జాతీయ వేదికలపైన భుజం భుజం కలిపి నిలబడ్డాం. ఇథియోపియాలో ఆఫ్రికన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఉండడం వల్ల ఇది ఆఫ్రికన్ దౌత్యానికి సమావేశ కేంద్రంగా ఉంది. 2023లో ఆఫ్రికన్ యూనియన్ G20 సభ్యదేశంగా మారడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని ప్రధాని మోదీ అన్నారు.
భారతదేశం ఇథియోపియాకు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2023-24లో రెండు దేశాల మధ్య మొత్తం 5,175 కోట్ల వాణిజ్యం జరిగింది. ఈ కాలంలో భారతదేశం 4,437 కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేయగా ఇథియోపియా 742 కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. ఇథియోపియా భారతదేశం నుండి ఇనుము, ఉక్కు, ఔషధాలు, యంత్రాలు, పరికరాలను దిగుమతి చేసుకుంటుంది. ఇథియోపియా నుండి పప్పు ధాన్యాలు, విలువైన రాళ్లు, కూరగాయలు, విత్తనాలు, తోలు, సుగంధ ద్రవ్యాలను భారత్ దిగుమతి చేసుకుంటుంది. భారత్, ఇథియోపియా మధ్య 1940లలో స్వాతంత్రానికి ముందే సంబంధాలు మొదలయ్యాయి. దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత 1950లో రెండు దేశాల మధ్య అధికార వాణిజ్యం ప్రారంభమైంది. అలా ఇప్పటికీ కొనసాగుతోంది.